ఈరోజు వాక్యాంశము విశ్వాసంలో స్థిరపడట. దేనిలో స్థిరపడాలండి? మనము విశ్వాసంలో స్థిరపడాలి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-7 వచనాలు చదువుతాం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-7 వచనాలు చదువుతాము. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి ఈ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ శిర్విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనిడి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి స్తోత్రాలయ. నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు తండ్రి. ప్రవ్వా, ఈ రాత్రికాల సమయం అందున తండ్రి, ఈ అల్పురాలనైనా ఈ దీనురాలనైనా నన్ను తండ్రి ప్రవ్వా నీ శక్తి చేత నీ బలము చేత తండ్రి ప్రవ్వా నన్ను నిట్టి రీతిగా ఏర్పరచుకునే విధానం బట్టి నీకు స్తోత్రాలయ. నీ యొక్క వాక్యము విత్తబోచుండగా నా తండ్రి ప్రవ్వా ప్రతి ఒక్కరికి అర్థం చేసుకునే మనసును దయచేయండి తండ్రి ప్రవ్వా. ఎట్టి రీతిగా చెప్పాలో నాకు కూడా తండ్రి ప్రవ్వా నీ యొక్క జ్ఞానముతో నీ యొక్క శక్తితో నన్ను వాడుకోండి నా తండ్రి ప్రవ్వా. నీ ఆత్మాభిషేకంతో ఈ సమయం అంతా నీ యొక్క ఆత్మ సహాయం నాకు దయచేయండి నా తండ్రి ప్రవ్వా. పరిశుద్ధుడానికి స్తోత్రాలయ. ఈ సమయం అంతా నీ ఆత్మ సహాయంతో నన్ను వాడుకుంటారని నమ్ముచు సృస్తూ ఈ ప్రార్థన యేసే పరిశుద్ధ నాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మరోసారి చూసుకుందామని. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందులు మీ శిర్విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. హల్లెలూయా. పౌలు గారండి కొలసీలకు రాసిన పత్రికలో ఇలా అంటున్నారండి. పౌలు గారు శరీర విషయంలో నేను మీకు దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీకు దగ్గరగా ఉన్నారంటే. ఆత్మ విషయంలో ఎట్టి రీతిగా దగ్గరగా ఉన్నారంటే అక్కడ చూద్దామండి. 5వ వచనంలోనండి 3వ వచనం చూద్దామండి. ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందు మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. వాళ్ళ ప్రవర్తన ఎట్టి రీతిగా ఉందండి? దేవునికి ఇష్టానుసారంగాను యోగ్యమైనదిగా ఉందండి. అదే రీతిగా స్థిర విశ్వాసంతో ఉందండి. మనం కూడా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలని మన యొక్క ప్రవర్తన యోగ్యమైనదిగాను దేవునికి ఇష్టమైనదిగా ఉండాలండి. మన యొక్క విశ్వాసము చంచల మనస్తత్వంతో కానీ అల్ప విశ్వాసంతో కాకుండా స్థిరమైన విశ్వాసంతో దేవుని మందిరానికి రావాలండి. అటువంటి విశ్వాసము ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో విశ్వాసంలో స్థిరులై ఉంటామండి. హల్లెలూయా. 6-7 వచనాలు చదువుదామండి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తును మనము అంగీకరించినప్పుడండి వేరుపరమైన జీవితం అంటే క్రీస్తుకు తగిన జీవితం నడుచుకోవాలండి. ఈ లోక సంబంధమైన జీవితము ఎటువంటిది మనలో ఉండకూడదండి.
దేవునికి ఇష్టానుసారంగా ఆయన యొక్క ఆజ్ఞలను కట్టలను గాయకొని ఆయన అంగీకారంలో నడుస్తేనంటండి దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలని. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనటకు రుజువునే ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం అనేది ఎలాగుందంటే అండి, నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్న వాటిని రుజువై ఉన్నదండి. మన యొక్క విశ్వాసం కొన్నిసార్లు పడిపోతుందండి, స్థిరంగా ఉండదు. మనకు వచ్చిన శ్రమలను బట్టి, మనకు వచ్చిన కష్టాలను బట్టి, మనలో ఉన్న వ్యాధి బాధలను బట్టి మన విశ్వాసం అంత స్థిరంగా ఉండదండి. ఒక్కొక్క సమయంలో విశ్వాసం కోల్పోతూ ఉంటామండి. దేవుడు గారు అటు రీతిగా అంటలేదండి. మన విశ్వాసం మనకు శ్రమ వచ్చినా, కష్టము వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకు వచ్చినా, ఎటువంటి సమయంలోనైనా మన విశ్వాసం స్థిరంగా ఉండాలండి. ఏ మొక్క అయితే వేళ్ళతోని నాట్లబడి భూమి లోపలికి పాతుకుపోతుందో ఆ మొక్క, ఆ చెట్టు అండి ఎంత వర్షం వచ్చినా, గాలి తుఫాను వచ్చినా కొట్టుకోకుంటుందండి, కొట్టుకోదు. అదేవిధంగా మనము దేవుని సన్నిధిలో విశ్వాసంగా, స్థిరంగా, ఎన్ని శోధనలైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, వ్యాధి బాధలు అంటే యోబు గారిని చూసుకుంటేనండి, యోబు గారికి తమకు కలిగిన సమస్తమును పోయినప్పటికీ దేవుని మీదే ఆధారపడ్డాడు. తమకున్న కుమార్తెలు చనిపోయారు, ఆస్తి అంతస్తు పోయింది, దాసులు చిరాకు పడ్డారు, భార్య కూడా దూషించింది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా యోబు గారు దేవుని మీద ఎటువంటి నింద కానీ, ఎటువంటి అవమానపరచడం కానీ చేయలేదని. ఎందుకు? ఆయన విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు, స్థిరపడ్డారు. మనము కూడా యోబు గారి వలె ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, మనకున్న వ్యాధి బాధలను బట్టి అయినా కూడా దేవుణ్ణి దూషించకూడదండి. మానవ రూపం ఎత్తాం కాబట్టి ఇలాంటి సహజమేండి. కాకపోతే దేవుని యందు విశ్వాసము, నమ్మకము, భయభక్తులతో జీవించినప్పుడు వీటిని అన్నిటినీ మనము జయించి దేవునికి స్థిరమైన మనుషులుగా జీవించాలండి. హల్లెలూయా. మనం దేవునిలో స్థిరంగా ఉంటే ఆయన యొక్క ఆశీర్వాదాలు పట్టజాలనంతగా చేస్తానన్నారండి. అలనాడు పేతురు గారు అల్ప విశ్వాసగా ఉన్నప్పటికీ దేవుడు పేతురు గారిని మనుషులు బట్టే జాలరుగా చేస్తానన్నారు. అట్టి రీతిగానే పేతురు గారిని వాడుకున్నారు, మనుషులు బట్టే జాలరుగా చేశారండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు చదువుదాం. మనం విశ్వాస జీవితంలో ఎట్టిగా స్థిరపరచబడాలో అది తెలియపరుచుతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 to 27. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలిగుండెను. వాన కురిసెను, వరదలొచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీన పోలిగుండెను. వాన కురిసెను, వరదలొచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పటిది కూలబడెను, దానికి పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 to 27 వచనాలు ఇలా చెప్తున్నాయని. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. బండ అంటే ఎవరండి? క్రీస్తే. మన యొక్క పునాది ఎవరి మీద వేసుకోవాలండి? క్రీస్తు మీద వేసుకోవాలి. అంతేకాని ఈ లోకం వైపు కాకుండా క్రీస్తు అనే బండ మీద మన యొక్క పునాదిని స్థిరపరిచేవారుగా ఉండాలండి. ఈ వానలు వరదలు అనగా మనకు వచ్చిన కష్టాలను బట్టి, మనకు వచ్చిన కొన్ని పరిణయాల్లోని అనేకమైన శోధనలు వచ్చి మనం చూడతాయండి. కానీ వాటిని అన్నిటిని విడిచి బండ అనే క్రీస్తు మీద మన యొక్క పునాది గట్టిగా వేసినప్పుడు మనం లోతైన పునాది
పునాదిలో ఉంటే దేవుడు మనల్ని స్థిరమైన విశ్వాసులుగా చేస్తారని. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. మనము ఒక ఇంటి కడుతున్నామంటే దానికి పునాది ఎంత స్ట్రాంగ్గా అనగా ఎంత బలంగా వేస్తే ఆ పునాది అంతలాగా ఆ ఇల్లు కూడా కట్టబడుతుందండి. మనము కూడా మనం వాక్యం దేవునిలో అంటే దేవుని సేవా పరిచర్యలో మనం మందిరంలోనికి వచ్చినప్పుడు ప్రార్థనతో పాటు వాక్యమును కూడా అంత విధంగా నమ్మి విశ్వసించాలండి. దేవుని వాక్యముతోని మన యొక్క పునాదిని స్థిరంగా వేసుకోవాలండి. దేవుని వాక్యంతో మన యొక్క పునాదిని వేసుకున్నప్పుడు అది ఎన్ని విధాలుగా సాతాను మనం శోధించినప్పటికీ మనం వాటిని జయించే శక్తిని మనకి దేవుడు దయచేస్తాడండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామండి. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించరని యెరూషలేములో అపోస్తలులు విని పేతురును యోహాను వారి ఎదురు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందమని వారి కోసం ప్రార్థన చేసిరి. ముందు వారు ఎవరి మీద పరిశుద్ధ దిగి ఉండలేదు. హల్లెలూయా. దేవుని వాక్యము వినినప్పుడండి సమరయ పట్టణంలో వారు దేవుని వాక్యం విని అంగీకరించారండి. వినుట మట్టుకు వినలేదండి. వారి హృదయాల్లో అంగీకరించి దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడు ప్రార్థనలు చేసినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చిందండి. మనము కూడా దేవుని సన్నిధానానికి ఏదో వచ్చాము వెళ్తున్నట్టు కాకుండా మనం దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన యొక్క వాక్యము అంగీకరించాలి. అంటే మన లోతైన విత్తనము ఎట్టి రీతిగా నాటబడుతుందో అట్టి రీతిగా మన హృదయంలో దేవుని వాక్యం నాటబడాలండి. నాటబడినప్పుడు అప్పుడు ప్రార్థనలతోనే ఆయన పాదాల చెంత గోచాడినప్పుడు అంటండి ఆయన యొక్క పరిశుద్ధాత్మ మన మీద దింపుతాడంటండి. మనము కూడా ఈ యొక్క సమరయ ప్రాంతంలో ఉన్నవారు దేవుని వాక్యం ఎట్టి రీతిగా అంగీకరించారో వారు ప్రార్థనలు చేసి దేవుని దగ్గర పరిశుద్ధాత్మ శక్తిని ఎట్టి రీతిగా పొందారో మనము కూడా ఆయన దగ్గర పాదాల చెంత గోజాడుతూ ఆయన యొక్క వాక్యమును అంగీకరించే వారిగా జీవిస్తూ అదేవిధంగా ఆయన ప్రార్థనలతోనూ యాచనలతోనూ విజ్ఞాపనలతోనూ మనం ఆయన పాదాల చెంత గోజాడినప్పుడు అంటండి మనల్ని ఆయన స్థిరమైన జీవితంగా వారి యొక్క స్థిరత్వాన్ని కోల్పోకుండా తయారు చేస్తారని. విశ్వాసంలో స్థిరపడిన వారికి కలిగే ప్రయోజనాలు చూద్దామని. విశ్వాసంలో స్థిరపడే వారికి కలిగే ప్రయోజనాలు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 5వ వచనం. హల్లెలూయా. విశ్వాసంలో స్థిరపడిన వారు ఎట్టి రీతిగా ఉంటారంటండి లెక్కకు మించిన సంఘము విస్తరిస్తూ ఉంటుందంటే మనము సంఘము విస్తరించాలంటే ముందుగా మన ప్రవర్తన బాగాలండి. దైవ సేవకులు అంటే ప్రవర్తనే కాదండి, విశ్వాసుల ప్రవర్తన కూడా దేవునికి యోగ్యమైనదిగాను వారి యందు విశ్వాసము నమ్మకముతో దేవుని యందు విశ్వాసము నమ్మకంతో భయభక్తులతో జీవించేవారిగా ఉండాలండి. దేవుని సహోదరులారా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అన్నట్లుగా మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ సహోదరుల భావం కలిగి ఉండాలండి. ఒకరి పట్ల ఒకర ప్రేమ అనురాగంతో ఉండాలి. వారు ఏదైనా కష్ట బాధల్లో ఉన్నప్పుడు వారిని ఓదార్చే స్థితుల్లో సంఘం ఉండాలండి. అంతేకాని నాకెందుకు వచ్చింది, నాకెందుకు, వారి బాధ వారిది నా బాధ నాది అన్నట్టు కాదండి. ఎదుటి వారి బాధను కూడా మనం అర్థం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క సంఘాన్ని విస్తరిస్తారండి.
వారి యొక్క ప్రవర్తన బట్టి, వారి యొక్క తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, చూపులు, ప్రతి దాన్ని బట్టి దేవుడు అనుసరిస్తారండి. మనం ఏదో దేవుని మందిరానికి వచ్చాము వెళ్ళాము అనుకుంటాం, కానీ మన హృదయాంతరంగాలను పరిశోధించే పరిశోధకుడు ఆయన అండి. మన తలంపుకు ఊహకు పుట్టుక ముందే ఎరిగి ఉన్నారండి. మనం తల్లి గర్భంలో పిండమై ఉండగానే ఆయనకి సమస్తము తెలుసండి. అలాంటిది మనము ఆయన యొక్క ఆత్మ మన మధ్య ఉన్నప్పుడు మనం ఎట్టి రీతిగా ఉండాలండి? సంఘములోకి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన ఆయనకు యోగ్యమైనదిగాను ఉండేవారుగా ఉండాలండి. అల్లాడ అపోస్తులందరూ ఎట్టి రీతిగా జీవించారండి? విశ్వాసంలో స్థిరపడివారుగా జీవించారండి. అందుకనే అపోస్తులు, కడమ అపోస్తులందరూ దేవుని నిమిత్తము తమ ప్రాణాలను ఇవ్వడానికైనా వెనుచూపలేదండి. చావైనా బ్రతుకైనా మాకు క్రీస్తే అన్నట్లు తమ యొక్క ప్రాణాలను అర్పించారండి. అట్టి రీతిగానే మనం దేవుని విశ్వాసములోని స్థిరంగా ఉంటే మన యొక్క సంఘం విస్తరించబడుతుందండి. విస్తరించబడడంతో మన యొక్క కుటుంబాలు కూడా ఆత్మీయంగా ఎదుగుతాయండి. ఆత్మీయంగా మన కుటుంబాలు ఎదిగినప్పుడు మన సంఘం బాగుంటుంది. మన సంఘం బాగుంటున్నప్పుడు మన యొక్క ఆత్మీయతతో మన ఊరిని కూడా మార్చవచ్చండి. ముందు మన సంఘముతోని, మన కుటుంబంతోని మన జీవితము ఆధారపడి ఉంటుంది. మన దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ప్రతిదీని ఆయన పరిశీలిస్తారండి. అటు పరిశీలించినప్పుడు సంఘం విస్తరిస్తుందండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనమండి. విశ్వాసం కలిగి ఉండడం వల్ల సంఘం విస్తరిస్తుందండి. ఆయన నడవడికలో నడుచుకోవడం వల్ల సంఘం విస్తరిస్తుంది. మనము కూడా ఆయన యొక్క విశ్వాసంలోని, ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభువారైతే ఎట్టి రీతిగా 33 సంవత్సరాలు ఈ లోకంలో మానవ రూపం ఎత్తినా కానీ ఆయనలో ఎటువంటి పాపము కానీ దోషము కానీ ఎటువంటి లేదండి. పవిత్రంగాను, నిష్కల మనసులుగాను, నిర్దోషిగాను జీవించారండి. అట్టి రీతిగానే మనము కూడా పరిశుద్ధులుగాను పవిత్రముగాను జీవించాలండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం చదువుకుందామే. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచు ఉండెను. హల్లెలూయా. దేవుని యందు ఎట్టి రీతిగా ఉండాలండి? మనం ఆనందంతో ఉండాలండి. మనం దేవుని సన్నిధానానికి వస్తే ఏదో బాధతోనో ఏదో చింతతోనో ఎందుకులే దేవుని సన్నిధానానికి వెళ్తున్నామని అట్టి రీతిగా ఉండకూడదండి. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు అది దావీదు భక్తుడు అంటాడు, కీర్తనల గ్రంథము 122వ అధ్యాయం 1వ వచనం చదువుదామే. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు హల్లెలూయా. దావీదు గారు ఏమంటున్నారంటే అండి, నేను యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. అది ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైనా పార్కులకు కానీ, షికారులకు కానీ, ఫంక్షన్లకు కానీ ఇలాంటి ఆటలకు వెళ్ళినప్పుడు జనులు సంతోషిస్తానంటలేదండి. నేను దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు సంతోషిస్తాం. మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సంతోషంతో వెళ్ళాలండి. అంతేకాని ఏదో బాధ విచారణ ఎందుకు వచ్చిందిలే రోజు వెళ్తున్నామనే అట్టి రీతిగా కాకుండా దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు సంతోషముతో వెళ్ళాలండి, బాధతో వెళ్ళకూడదు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. ఎల్లప్పుడు మనం ఎవరినందు ఆనందించాలండి? ప్రభువునందు ఆనందించాలి. మనమైతే కొన్నిసార్లు మన పిల్లల్ని బట్టి ఆనందిస్తాం. మరి కొన్నిసార్లు మనకి ఏమైనా ఉద్యోగాలు, ఏమైనా మన పిల్లలు ఇలా పెళ్ళిళ్ళు బట్టి కూడా మన జీవితానికి ఇంతే చాలు ఈ ఆనందం అని అనుకుంటాం. కానీ దేవుడు అలా లేదండి. ఆనందించుడి,
ఎల్లప్పుడూ ఆనందించుడి అంటున్నారండి. మనము దేవుని యందు ఆనందించాలండి. ఈ లోకం వైపు కాదు, ఈ లోక ఆశల వైపు కాదు, ఈ లోకంతో కాదండి మన యొక్క ఆనందం. దేవుని యందే ఆనందించాలండి. దేవునిలో ఆనందించేవారు ఈ లోకంలో ఆనందించలేరండి. ఈ లోకంలో ఆనందించేవారు దేవుని యందు ఆనందించలేదు. మనకి ఈ లోకము కావాలా, దేవుని కావాలని మనల్ని మనం పరీక్షించుకోవాలండి. దేవుని యందు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమీ లేవు, కానీ ఆయన రాజ్యమందు వెళ్ళినప్పుడు మనకి ఎంతగానో బాగుంటుందండి. లోక స్నేహం దేవునితో వైరం అన్నారండి. ఈ లోక స్నేహం దేవునితో వైరమే అండి. ఈ లోకంలో కొన్ని రోజులు మాత్రమే ఈ స్నేహాలు, ఈ ఆనందాలు ఉంటాయి. కానీ ఒకానొక దినమున మనం ఈ లోకమును విడిచి వెళ్ళినప్పుడు మన పరిస్థితి ఏంటో మనము అర్థం చేసుకోవాలండి. మంచి చేస్తే దానికి మంచి ప్రతిఫలం దయచేస్తానన్నాడండి దేవుడు. మనం ఈ లోకంలో ఉన్నాం చెప్పు దేవునికి యథార్థవంతులుగా, నీతిమంతులుగా, ఆయనకి ఇష్టానుసారులుగా, అంటే ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టలను ప్రతిదీ గైకునే వారిగా ఉండాలండి. అంతేగాని ఆయన యొక్క ఆజ్ఞలు, కట్టలు ఒకటి తప్పిపోయినా కానీ ఆయనకి ఇష్టం లేదండి. ప్రేమ ఉండి సొంత ఆత్మఫలాలు 9, ఆ 9 ఫలాల్లో ఏది విడిచిపెట్టినా ఆయనకి ఇష్టానుసారంగా ఉండవండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, ఆశా నిగ్రహం, సాత్వికం, ఇలా 9 ఆత్మఫలాలు ఇచ్చారండి దేవుడు. ఈ 9 ఆత్మఫలాల్లో మనం ఏది చేదరించినా కానీ దేవునికి ఇష్టలుగా ఉండమని. మనము ఈ లోకంలో ఉన్నాను చెప్పి దేవుని యొక్క మార్గం చాలా ఇరుకు మార్గంగా ఉంటుందండి. ఈ లోకమేమో విశాల మార్గం. అంటే ఈ లోకంలో చూచిన దాన్ని బట్టి అది మనకి కావాలని ఆశించుకుంటాం, ప్రతిదీ ఆశిస్తూనే ఉంటాం. కానీ దేవుడు వాటికి కొన్ని పరిమితులు ఇచ్చారండి. ఉన్న దాంట్లోనే సంతృప్తి పడి జీవించమన్నారు. మన యొక్క ఆశలను, కోరికలను ఆయన గురించి అణుచుకోవాలండి. అంతేకాని ఉంది కాదని మనం వెరవెక్కకూడదండి. దేవునికి ఇష్టానుసారమైన జీవితం నడుచుకోవాలని మన యొక్క ప్రవర్తనలోని, మన యొక్క వస్త్రధారణలోని ప్రతి విషయమందు దేవుడు మనకి బైబిల్లో రాసి ఉంచాడండి. అట్టి రీతిగానే జీవించాలి. అంతేకాని మనకు ఉంది కదా, మనం వేసుకుందాం, మనం చూసుకుందామంటే ఒకనొక సమయమున ఆయనకి లెక్క చెప్పినప్పుడు మన యొక్క తలలు కింద వాల్చుకోవాల్సి వస్తుందండి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనం ఉంచుతులేదండి. ఆయన యొక్క వాక్యం ద్వారా దినదినము ఆయన మనల్ని శుద్ధిస్తున్నాడండి. ఈ రాత్రికాల సమయం ఉంది శుద్ధీకరణ ప్రార్థనలో రేపు ఉదయకాల సమయం అందు మనము ఆయన యొక్క శరీరమును, రక్తమును పుచ్చుకుంటున్నాము. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క తప్పిదములను, పాపములను ఆయన యొక్క పాదాల చెంత, అంటే ఆయన మందిరములో గోజాడాలండి. అన్నాడు భక్తుడు అంటారు, నా జుట్టు జలమయముగా అయిపోయిందని. మన యొక్క కన్నీరంటండి ఎంతగానో కార్చాలి. దావీదు భక్తుడు ఎట్టి రీతిగా కార్చారో మన కన్నీరు కూడా అట్టి రీతిగా కార్చాలండి. దేవుడు అంటే దేవుడు కాదు, మన యొక్క ప్రవర్తన ద్వారా మారాలి. మనం దేవుని మందిరానికి వస్తున్నాం, బైబిల్ పట్టుకు వస్తున్నామంటే కాదండి, మన ప్రవర్తన ద్వారా వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారని గ్రహించుకుంటారండి. అంతేకాని మన నోటి మాట ద్వారా కానీ చూడరండి. మన ప్రవర్తన, మన క్రియలు ప్రతిదీ లోకంలో ఉన్న వారికి తెలుస్తుందండి. అదేవిధంగా దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించేవారిగా ఉండాలి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములు ఎంతంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండను, మరియు ప్రభువునందు భయమును, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొని విస్తరించుచు ఉండను. హల్లెలూయా. మొదటిగా దేని యందు మనము ఆశీర్వదిస్తే మేలులు కలుగుతాయండి. దేవుని యందు ఆనందించాలండి.
రెండవదిగా దేవుని యందు భయం కలిగి ఉండాలండి. మనము దేవుని యందు భయం కలిగి ఉంటే ఆయన అనేకమైన మేలులను ఆశీర్వాదాలను ఇస్తారండి. ఆశీర్వాదాలు అంటే మనకి ఇల్లులు మేళ్ళు ఇవి కాదండి, పర సంబంధమైన ఆశీర్వాదాలు. మనము ప్రార్థన చేయనప్పుడు దేవా మా యొక్క మనోనేత్రాలు తెరవం, మా ఆత్మీయ నేత్రాలు తెరవాలని ప్రార్థన చేయాలండి. మన మనోనేత్రాలు తెరవనంతసేపు ఈ లోక సంబంధులుగానే ఉంటామండి. ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడిందో అప్పుడైతే దేవుని యందు భయము భక్తితో జీవిస్తూ ఉంటామండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1st వచనమండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియు భక్తిపరుడొకడుండెను, కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఇటలీ పటాలం అనబడు పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఉండేను. శతాధిపతి అంటే ఏమైనా తక్కువండి కాదండి. ఈయనే కొర్నేలి అనే అంతటి వాడే దేవుని యందు ఎట్టి రీతిగా జీవించాడండి, భయభక్తులతో జీవించారు. మనం ఇంకెట్టి రీతిగా శతాధిపతి అనే కాదు, ప్రతి ఒక్కరము కూడా దేవుని యందు భయభక్తులతో జీవించాలండి. దేవుని యందు భయము భక్తి రెండూ ఉండాలండి. భయం ఉంటే భక్తి లేకపోతే కుదరదు, భక్తి ఉండి భయం ఉంటే అది కుదరదు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు అంటండి ఆయన యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తాయి అంటండి. దేవుని యందు భయభక్తులు కలిగిన యోసేపు గారండి. యోసేపు గారు అయితే ఎట్టి రీతిగా జీవించారండి. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా చిన్ననాటినే అన్నాలు తనని అమ్మేసినప్పటికీ దేవుని యందు భయభక్తులతోనే జీవించినప్పటికీ కూడా అతడు తమ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడు తనకు చిన్ననాటి ఇచ్చిన కళను బట్టి దేవుడే ఏదో ఒకనాడు నన్ను ప్రథమ స్థానంలో ఉంచుతాడని విశ్వాసించి ఆయన యందు భయభక్తులతో జీవించాడు కనుక ఆయన మనం ఇప్పుడు చెప్పగలుగుతున్నామండి. మరి సంసోన్ గారిని చూస్తే అండి దేవుని యందు భయభక్తులు లేవని తమ యొక్క జీవితాన్ని ఎంతగానో నష్టపరుచుకున్నాడు. అన్నిటికంటే ముందుగా దేవుని యొక్క ఆత్మను అతను కోల్పోయారండి. మనం అట్టి రీతిగా ఉండకూడదండి. దేవుని యందు భయభక్తులతో జీవించేవారిగా ఉండాలండి. ఇప్పటికి 2 పాయింట్లు అయిందండి. దేవునిలో ఆనందించాలి, రెండవదిగా దేవుని భయం కలిగి ఉండాలండి, నిష్కపటమైన హృదయం కలిగి ఉండాలి. అంటే మన హృదయంలో ఎటువంటి కపటము ఉండకూడదండి, ఎటువంటి వేషధారణ కానీ ఎటువంటి చంచల మనస్తత్వాలు కానీ దేవునికి ఇష్టం కాదంటండి. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతను గూర్చి చెప్పాను. హల్లెలూయా. యేసు ఎవరి గురించి చెప్పారండి? నతనయేలు. అతని యందు దేవునికి ఏ కపటము కనపడలేదండి. మన యందు కూడా దేవుడు మన యొక్క జీవిత పర్యాంతం కానీ ఆయన రాకడ పర్యాంతం కానీ మనము వెళ్ళినప్పుడు మనలో కూడా ఏ కపటము లేనట్టుగా జీవించాలండి. అటువంటి సాక్ష్యం పొందేవారిగా మనము ఉండాలండి. 4వదిగా దేవుని హస్తము వారికి తోడుగా ఉంది. ఎవరి హస్తము తోడుగా ఉందండి వారికి? ఆదిమ అపోస్తుల నుంచి చూస్తూ మన బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడి హస్తము వారికి తోడుగా ఉంది కాబట్టి చావైనా బ్రతుకైనా ఏదైనా దేవుని కోసమని వారి యొక్క ప్రాణాలను అర్పించారండి. మనము కూడా దేవుని హస్తము తోడుగా ఉండి విశ్వాస జీవితంలో స్థిరులుగా జీవించాలండి. మొదటిగా సంఘము విస్తరించుట, రెండవదిగా ఆయనలో ఆనందించాలి. దేవుని యొక్క భయము మనము కలిగి ఉండాలండి, నిష్కపటమైన హృదయం కలిగి ఉండాలండి. విశ్వాసంలో స్థిరపడేవారు ఆదరణగా ఎదుటివారిని ఆదరిస్తారండి.
విశ్వాసంలో స్థిరపడిన వారు ఎదుటి వారికి నువ్వు మాట సహాయం చాలండి. మనం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ రోమాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పారండి దేవుడు? ఒకరు విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందాలండి. మనము ఎవరైనా బాధల్లో ఉన్నప్పటికీ ఆదరణ కలిగించే మాటలు చెప్పాలి, అంతేకాని వారి మరీ కృంగిపోయే మాటలు మనం చెప్పకూడదండి. ఆదరించేటప్పుడు దేవుడిని మనల్ని ఎట్టి రీతిగా ఆదరిస్తాడో మనము కూడా వారిని అట్టి రీతిగా ఆదరించాలండి. మన తోటి వారిని ఆదరించాలి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచు ఉన్నాడో, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచు ఉన్నాడో, ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గల వారు అగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచు ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎట్టి రీతిగా ఆదరించారో మనములు కూడా ఎదుటి వారిని అట్టి రీతిగా ఆదరించాలండి. అట్టి రీతిగా ఆదరించినప్పుడు ఆయన యొక్క శక్తిని మన మీద పంపుతానన్నారండి. అదేవిధంగా ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకో. మీలో ప్రతివాడును తన సొంత కార్యం మాత్రమే కాక ఇతరుల కార్యము కూడా చూడవలెను. మనం ఏం చేస్తామండి? మన యొక్క సొంత కార్యములను బట్టి మాత్రమే ఆదరణ పొందుతుందని చూస్తాం. మన యొక్క స్వార్థంగా ఆలోచిస్తాం. దేవుడు అట్టి రీతిగా అంటలేదండి. ఇతర కార్యములను బట్టి కూడా మనము ఎదుటి వారికి ఆదరణ ఇచ్చేవారిగా ఉండాలంటున్నారండి. ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించుదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడారు. హల్లెలూయా. ఈరెవరండి? యోసేపు గారు తన యొక్క అన్నలను తను ఎంతగా హింసించినా వారి మీద ఎటువంటి స్వార్థము కానీ ఎటువంటి కోపము కానీ అసూయ కానీ చూపించలేదండి. తన అన్నలు ఆఖరి క్షణంలో తినడానికి తిండి లేని స్థితిలోని యోసేపు గారు తన యొక్క అన్నలని పిల్లల్ని ఆదరించారని. మనము కూడా ఎదుటివారు వారి యొక్క శ్రమలను బట్టి వారికి ఉన్న స్థితిని బట్టి ఉన్నప్పుడు మనము వారిని ఆదరించేవారిగా ఉండాలండి. ఈ రాత్రికాల సమయమందు దేవుడు మనతో విశ్వాసంలో స్థిరపడట నేర్పించారండి. విశ్వాసంలో స్థిరపడట అంటే ఆయన యందు సంఘములో విస్తరించబడాలండి. తర్వాత ఆయన యందు ఆనందించబడాలి. దేవుని యందు భయభక్తులతో కలిగి ఉండాలి. నిష్కపటమైన హృదయంతో ఉండాలండి. ఇవన్నీ ఉన్నప్పుడు మనకి దేవుడి యొక్క హస్తము మనకు తోడుగా ఉంటుందండి. తోడుగా ఉంటూ మనం ఎదుటివారి బాధల్లోనైనా కష్టంలో ఉన్నప్పుడు వారికి ఆదరణ కలిగించే మాటలు చెప్పాలండి. ఇట్టి రీతిగా దేవునికి ఇష్టానుసారంగా జీవించినప్పుడు మనము ఆయన యొక్క విశ్వాస జీవితంలో స్థిరమైన జీవితంగా ఉండేవారిగా ఉంటాం. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆగిపోయిందా? ఓకే. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బిగ్గరగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఇలా తీసుకో. సో దేవుడు మనతో ఈ రాత్రి మాట్లాడిన మాటలు చెప్పండి అందరు బిగ్గరగా. విశ్వాసంలో మనం ఎలా ఉండాలంటే స్థిరపడాలి. విశ్వాసము కలిగి ఉండడం వేరు, విశ్వాసముతో నడవడం వేరు, విశ్వాసములో స్థిరపడడం వేరు. దేవుడు ఏం కోరుకుంటున్నాం మన జీవితంలో అంటే విశ్వాసంలో స్థిరపడడాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఈరోజు మన అందరము కూడా బేరేజీ వేసుకోవాలి. నేను విశ్వాసము కలిగి ఉన్నానో లేదో పరీక్షించుకోవాలి.
2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో పౌలు గారు సంఘము కోసం ఈ విధంగా చెప్తున్నారు. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదివితే, మనం విశ్వాసము కలిగి ఉన్నామో లేదో అనుక్షణము కూడా చూసుకోవాలి. ఇంతవరకు పాస్టమ్గా నిలబెట్టుకుని దేవుడు చక్కటి విషయాలు తెలియపరుస్తారు. చదవండి అన్నమాట. మీరు విశ్వాసము కలిగి ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. మనం ఏం పరిశీలించుకోవాలంటే ఈ రోజున విశ్వాసమును కలిగి ఉన్నామో లేదో, విశ్వాసంతో నడుస్తున్నామో లేదో. స్థిరమైన విశ్వాసము ఉన్న చోట సంఘం ఏమవుతుందంటండి? విస్తరించబడుతుంది. స్థిర విశ్వాసం కలిగి ఉన్న చోట కుటుంబంలో అభివృద్ధి కలుగుతుంటుంది. ఈరోజు కుటుంబంలో సమాధానం లేకపోవడం గల కారణం ఏంటి? విశ్వాసంలో స్థిరత్వం లేదు. ఈరోజు సంఘం విస్తరణ ఎందుకు కలగట్లేదు? కారణం స్థిరమైన విశ్వాసము లేదు. స్థిరమైన విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో ఆ వ్యక్తిత దేవుడు బలముగా నడిపించుకుంటాడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ కుటుంబంలో ఒక్కనే ప్రభువు నమ్ముకున్నాను, అయినా నో ప్రాబ్లం, దేవుడు నీ ద్వారా గొప్పగా కార్యం జరిగించుకుంటాడు. బిగ్గరగా స్తోత్రం చూద్దామా. కాబట్టి విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యం. స్థిరమైన విశ్వాసము కలిగి ఉంటే మరొక మేలు చూపించి ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ లేఖనం తెరిచి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు గారు రాసిన పత్రికలో నుంచి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానినంటే ఎవడు వాడు? ఎస్, మన విరోధి అయిన అపవాదిని మనం ఏం చేయాలంట? వాడిని ఓడించాలి, జయించాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో సాతానుని ఏం చేశాడు? ఆయన ఓడించాడు, ఘోరంగా ఓడించాడు, చెదగొదొక్కాడు ఆయన. ఇప్పుడు మనకి అవకాశం ఇచ్చాడు ఆయన. హలో చెప్పండి బిగ్గరగా. ఇప్పుడు అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు ఆయన. మనమేం చేయాలంటే విశ్వాసములో స్థిరపడాలి. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఏం కలిగి మనందరం కూడా విశ్వాసంలో స్థిరపడాలి. విశ్వాసంలో స్థిరపడేవారు వాడిని ఏం చేస్తారట? సునాయాసంగా అంటే ఈజీగా ఓడించగలుగుతారు. ఎందుకంటే మీలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి. గుర్తుపెట్టుకునే మాట, విశ్వాసము కలిగి ఉండడం అంటే మీరు క్రీస్తుని ధరించుకోవడం అర్థం. ఏంటంట? విశ్వాసం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ధరించుకోవడం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26 చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26 చదివితే అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు పౌలు గారు. యేసుక్రీస్తునందు మీరందరూ ఎలా ఆయన కుమారులయ్యాం మనం? కండిషన్ ఏంటి? విశ్వాసము ద్వారా. ఆ తర్వాత చదవండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నాం. దేని ద్వారా అని? విశ్వాసము ద్వారా. అందరూ బిగ్గరగా స్తోత్రం చెబుదామా. ఇప్పుడు మనం ఎవరు బిడ్డలై ఉన్నామంట? దేవుని బిడ్డలై ఉన్నాం. దేవుని బిడ్డలు ఎవరికి లోబడాలి? మనం దేవునికి లోబడాలి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ ఎదురున్న వారు ఏమైపోతాడు? పారిపోతాడు. మనకి దానికి కావాల్సిందంటే మీకు విశ్వాసము కావాలి. విశ్వాసంలో ఏమైపోవాలి? మీరు అందరూ స్థిరపడగలగాలి. స్థిరపడితే యెహోవా హస్తం మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. స్థిరపడితే ఎన్నో మేలులు పొందుకుంటాం. స్థిరపడితే దేవుడు మనం ఆదరిస్తారంటాను. చెప్పండి అందరూ ఈ మాట. దేవుడు ఆదరిస్తాడు. ఈరోజు చాలామంది ఎందుకు ఆదరణ పొందలేకపోతున్నారంటే విశ్వాసాలు ఏమైపోయారు? వారు స్థిరపడలేకపోతున్నారు. కొంచెం శ్రమ రాగానే ఇందాక చక్కని ఉదాహరణ చెప్పారు. ఏంటది? వేళ్ళతో సహా నాటుకుపోయిన చెట్టు మీద ఎంత గాలొచ్చినా ఏమైపోతుంది? అది ఎంత గాలొచ్చినా, ఎంత తుఫాను వచ్చినా ఏమవుతుంది? అది చెట్టు ఊగుతుంది. పడిపోద్దాం అనుకుంటాం కానీ పడదు. హల్లెలూయా. ఎందుకని?
వేలు లోపల కంటే తన్ని ఉన్నాయి. కాబట్టి మనం ఎలా ఉండాలి? క్రీస్తులో మనము కూడా వేరుపారి స్థిరపడాలి. పౌలు గారు ఆ మాట చెప్తా చూడండి. ఆ మాట ఎఫెసీ పత్రిక అందరూ కూడా చదవండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15-16 చదువుదాం. 15-16. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా, ఎలా అంటండి? క్రీస్తు మీలో నివసించడానికి ఏం కావాలి? విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వరము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి. చెప్పండి అందరు బిగ్గరగా. ఏమవ్వాలంట? ప్రేమ యందు మనం ఏమవ్వాలి? వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతోనూ కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుచున్నాను అని పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. సో మనందరము కూడా ఈరోజు నేర్చుకున్న పాఠం, విశ్వాసంలో మనం ఏమవ్వాలంటండి? స్థిరపడాలి. ఇందాక మనం యోసేపు గారి జీవితం చూస్తాం. ఎన్నో శ్రమలు అనుభవించిన ఆయన తోటివాడిని ఆదరిస్తున్నాడు. ఎందుకని? విశ్వాసంలో స్థిరపడ్డాడు. కాబట్టి దేవుని చేత ఎంత ఆదరించబడ్డాడో అంతే ఆదరణ తన కుటుంబానికి ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే నీ శత్రువును కూడా ప్రేమించే గొప్ప అభిషేకము ఎక్కడి నుంచి చెప్పినా విశ్వాసంలో స్థిరపడే వారికి. అపవాది ఎన్నో రకాలుగా శోధించాడు సాతానుడు యోసేపు గారిని. కానీ యోసేపు గారు ఏ విషయంలో కూడా ఏమవ్వలేదు, అయినా తొలగిపోలేదు. విశ్వాసంలో స్థిరపడిన యోసేపు తన అన్నలను కూడా ఆదరిస్తున్నాడు. అందుకే అక్కడ మాట్లాడిన మాట, తన అన్నలకు ఏం చెప్పాడు? ఆయన నిన్నును మీ కుటుంబాలను మీ పిల్లలను కూడా నేను ఏం చేస్తాను? మిమ్మల్ని పోషిస్తాను. నేను ఆదరించాడు. ఆదరించి మాట్లాడాడు. మనము కూడా ఎవరైనా సంఘములో, ఎందుకు సంఘాల విస్తరణ జరగదంటే సంఘాలు వేరే సంఘంతో పోల్చుకోవడం వల్ల. ఏంటి చెప్పండి అందరి బిగ్గరగా. ఒక సంఘం వేరే సంఘంతో ఎప్పుడు పోల్చుకోకూడదు. వచ్చిన మీరు కూడా అంతే. వచ్చిన మీరు కూడా ఏం చేసుకోవాలని వేరే సంఘంతో పోల్చుకోకూడదు. ఈ సంఘములో దేవుడిని ఏ వాక్యంతో కడుగుతున్నాడు ఆయన, ఎలా పరిశుద్ధపరుస్తున్నాడు ఆయన. ఇంత మనం చదువుకున్నాం ఫిలిప్పీ 2:4 అక్కడ ఏమని రాయబడుతుంది? అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ ఇతరుల కార్యం చూడట్లేదు. స్వార్థం ఎక్కువైపోయింది. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటే ఎవరైనా అమ్మ సేతమ్మ గారు, లేదా ఎవరమ్మ ఎస్తరమ్మ గారు, లేదా ఇంకెవరైనా పేరు పెట్టి అమ్మ మాకు ప్రార్థన చేయమంటే ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే, మీకు అలాంటి విశ్వాసం ఉండి నన్ను ఆదరించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆదరిస్తారమ్మా అనే సాక్ష్యము ఉంది మన సంఘాల్లో. దేవుని బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఉదాహరణకి సేతయ్యమ్మ గారండి, పోయిన నెల అవుతుందా, మించుమించు నెల అవుతుంది. మెట్ట మధ్యాహ్నం ఎండ నడుచుకుంటూ వెళ్ళాం. దేనికోసం చెప్పండి? ఒక కుటుంబంలో మీరు ప్రార్థన చేస్తారు అందరూ కూడా. ఒక సహోదరి బాబు వేరన్న అబ్బాయికి ఏం లేదు, పుట్టినప్పుడు లివర్ రాలేదు. ఇప్పుడు అమ్మమ్మ లివర్ వేయాలి. దానికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థిస్తే సరిపోతుందా? మరి ఏం చేయాలి? మనం వారిని ఆదరించాలి. ఆ రోజు మెట్ట మధ్యాహ్నం ఎండలో మనం వెళ్ళి అక్కడ ఏం చేస్తాము? ప్రార్థించి వారి కోసము వారిని ఆదరించి వచ్చాం. వారు కన్నీళ్ళు పెట్టుకున్నారు పాపం. ఇది ఏం కావాలి మనకి? సంఘం విస్తరించబడడానికి ఏం కావాలి? ఒకరినొకరు ప్రేమతో ఆదరించాలి. హల్లెలూయా. అలాగే ఎవరైనా ఒంట్లోకి బాగోకపోయినా, ఈ మధ్య వీరెడ్డి గారు కూడా, మన రాజమ్మ గారు కూడా, అక్కడ దొరబాబు గారికి ఒంట్లో బాగాలేదు పాపం. ఆయనకి నీరుడు ఎక్కువైపోయేది, షుగర్ వచ్చేసింది, కిడ్నీని సీంపట్టేసినాయి. 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రార్థన చేసాం వారి కోసం. అద్భుతంగా స్వస్థపరచబడ్డారు. వారే తీర్మానం చేసుకుని ప్రతి ఆదివారం మందిరానికి వస్తామని. వారు ఎవరు? అన్యులు, ప్రభు తెలుసుకున్నవారు కాదు. మరి ఎలా వచ్చారు వాళ్ళు? ఒకప్పుడు మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? ప్రభు నమ్ముకొని. అలాగే మీరు మీ తోటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఆదరిస్తూ వచ్చారు. ప్రభుకి స్తోత్రం కలుగునగాక. ప్రభు చెప్తున్నాడు, విశ్వాసంలో స్థిరపడేవారు ఒకరిని ఒకరు ఏం చేస్తారట? ఆదరించుకుంటూ వెళ్తారు. నేను నమ్ముకున్నాను ప్రభువుని, నాకు మేలు పొందుకున్నాను, అది నీతో ఆగిపోకూడదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నీవు నీ తోటి వరకు సాక్ష్యం చెప్పగలరు. ఈరోజున నేనైనా, ఈరోజు మీరైనా సరే, తోటి వారి వల్లే కదా మీరు ప్రభువుని నమ్ముకుని ఇక్కడికి వచ్చారు. లేదా సేవకుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడి ప్రభు గురించి చెప్తే కదా మీరు ఇక్కడికి వచ్చారు.
సో ఎవరు మనం ఆదరించరండి. ఒక విషయం చెప్పి ముగిస్తాను. మనము 62వ కీర్తన మొదటి నుంచి చదివితే, 62వ కీర్తన మొదటి వచనం చదివితే ఒక మంచి మాట ఉంది అక్కడ. అదేంటంటే 62:1, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. మనం ఎవరు నమ్మాలట? దేవుని నమ్మాలి. ఒక విషయం చెప్తాను, ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎలాంటి వారంటే, మనము కూడా మోసపోకూడదు. ఇప్పుడు నీకు ఆరోగ్యం ఉంది, ఇప్పుడు నువ్వు చకచకా పరిగెడుతున్నావు, ఇప్పుడు వారికి ఏం కావాలో అన్నీ ఇస్తావు, నీకు డబ్బు ఉంది, అధికారం ఉంది, హోదా అన్నీ ఉన్నాయి. ఒకవేళ వారిని నమ్ముకుని ఏమైనా చేద్దాం అని తెగిస్తే ఒకరోజు నువ్వు మోసపోతావు. ఎందుకని? రోజులు అలా ఉన్నాయి. ప్రజల స్వార్థం పెరిగింది. ఎవరి స్వార్థం చూసుకుంటారు, కానీ నువ్వు బాగున్నంత వరకు నేను చూస్తారు. నువ్వు డబ్బులు పెట్టేందుకు బాగానే చూస్తారు. ఒక్కసారి నువ్వు ఆగేవంటే, ఆరోగ్యం వెనక్కి తగ్గిందంటే నీ దగ్గరికి ఎవరు కూడా రారు. ఎందుకని? నువ్వు మనిషిని నమ్ముకున్నావు. ప్రభు చెప్తున్నాడు, మనిషిని నమ్ముకున్నట్టు కంటే, రాజుని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవుని నమ్ముకున్నవాడు చెడిపోయినట్టుగా ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. మన మనుషులు నమ్ముకుంటేను నీ దగ్గర డబ్బు ఉన్నా, అధికారం ఉన్నా, హోదా ఉన్నా, ఆరోగ్యం నీ దగ్గరికి వస్తారు. నీ ఆరోగ్యం సన్నగిలినా, కొంచెం డబ్బులు అప్పులో ఉన్నా, ఆర్థికంగా బలహీనపడినా తప్పకుండా మనం వెలివేస్తుంది సమాజం. పట్టించుకోరు. ఎంతో చేయి, నువ్వు ఎంత పట్టించుకొని ఎంత ప్రేమ చూపించినా కూడా ఒకప్పుడు ఆ ప్రేమది. ఇప్పుడు పరిస్థితులు ఏమైపోయినాయి? నీ పరిస్థితులు అన్నీ కూడా మారిపోయినాయి. నీ పరిస్థితులన్నీ బాగున్నంత వరకు అందరూ బాగానే వస్తారు. నాన్న, తమ్ముడు, అక్క, అన్నయ్య, బామర్ది, బావ అన్న బంధం బాగానే కలుపుతారు. ఒక్కసారి మనము కనుక వాళ్ళనే నమ్ముకుంటూ వాళ్ళ కోసం అంతా త్యాగం చేసావంటే ఒకరోజు నువ్వే నష్టపోతావు. ఒకరోజు నువ్వే నష్టపోతావు. ప్రభు చెప్తున్న మాట అది. దేవుని నమ్ముకున్న ప్రాణం మౌనంగా ఉంటుంది, వారికి రక్షణ కలుగుద్ది. మనిషిని నమ్ముకున్న వారు ఎప్పటికైనా వాళ్ళే మోసపోతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మీ విశ్వాసం ఎక్కడ ఉండాలంటే విశ్వాసం అంతా దేవుళ్ళో స్థిరపరచుకోండి. దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ఆప్ చేసేయండి అమ్మా. ప్రార్థన చేసుకుందాం. మోకరించుదామా? అందరూ ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం అంతా కూడా